చూసుకొని. ఆ! అటు నిన్న ఆర్టికల్స్ అవి. మనము ఇప్పటి వరకు ఏంటంటే జస్ట్ మనం టూల్స్ యూజ్ చేసి చేసాం కదా! ఇప్పుడు అలాగే చాట్ అవునండి. జీపీటీ యూజ్ చేసి కూడా చేయొచ్చనమాట. ఇక్కడ డేటా అనేది ఇస్తది మనకి. బట్ ఇట్లా మనకి బెటర్ టు టూల్సే బెటరు. కానీ ఇన్‌స్టంట్‌గా చేసుకోవాలి. లేకపోతే ఫాస్ట్‌గా మనకేం తెలీదు. ఇంకా ఏం చేయాలి? కొత్త ఐడియాస్ ఏమన్నా కావాలి అంటే చాట్ జీపీటీ నుంచి తీసుకోవడానికి యూజ్ అవుద్ది. బట్ నిన్న మనం చేసిన ఎస్‌ఈఓ ఆడిట్ అనుకోండి. ఇక్కడ ఆ! ఎస్‌ఈఓ ఆడిట్ ఫర్ వెబ్‌సైట్. వెబ్‌సైట్‌కి ఇచ్చామనుకోండి. ఇట్లా మనకి డీటెయిల్స్ అనేవి ఇస్తదనమాట. ఎస్‌ఈఓ ఆడిట్ అనేది చేసి. ఇట్లా వస్తుంది కదా! డీటెయిల్స్ అన్నీ వచ్చినాయి చూడండి. మనము ఫస్ట్ నేను టూల్స్ అన్నీ చేసాం కదా! ఆ టూల్స్ డేటా అంతా ఇక్కడ వస్తుంది మనకి. ఇక్కడ సైట్ పొజిషన్. ఇక్కడొచ్చేసి బ్రాండ్ కవరేజ్, పబ్లిష్డ్ పోస్ట్ రీసెంట్‌లీ జూలై 7థ్ ఇవన్నీ కూడా వచ్చినాయన్నమాట. లైక్ ఇండికేట్ ది బ్లాక్ బేసిక్ స్ట్రక్చర్ అండ్ హూమ్ అబౌట్ మన వెబ్‌సైట్ స్ట్రక్చర్స్ ఇన్ ద టెక్నికల్ ఎస్ఈఓ, క్రాల్ ఇండెక్సింగ్. ఇక్కడ ఇది నో పబ్లిక్ ఆడిట్ ఫర్ ఎగ్జాంపుల్ సైట్ వెబ్ జస్ట్ ఓన్లీ ఉన్నాయి క్రాల్ ఎర్రర్స్, ఉన్నాయి మాన్యువల్ ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు. అలాగే హెచ్‌టిటిపి స్ట్రక్చర్, సైట్ స్పీడ్ ఇవన్నీ కూడా చూపిస్తుందనమాట. అంటే మనం ఏమేం చేయొచ్చు, ఏమేం చేయొద్దు ఇట్లా ఆన్ పేజ్ ఎస్ఈఓ ఇవన్నీ కూడా మనకి వస్తుంది. ఆన్ పేజ్ ఎస్ఈఓలో ఏమేం చేస్తే కీవర్డ్ టార్గెటింగ్ కీవర్డ్స్ అండ్ గ్యాప్స్ ఏమైనా బ్లాక్ కేటగిరీలో షోస్ ద కంటెంట్ అప్ టు జూలై 2000 బట్ ఓల్డర్ పోస్ట్ ఏప్రిల్ 2004 ఎక్సెట్రా నీడ్ టు రిఫ్రెషింగ్ అండ్ మెయింటైన్ ద రిలవెన్స్. అంటే మన దాన్ని మళ్ళీ ఒకసారి మనం రిఫ్రెష్ చేసుకోవాలి మన కంటెంట్. అంటే లైక్ ఒకసారి మళ్ళీ ఇండెక్స్ చేసుకోవాలి. ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ సబ్మిట్ చేసుకొని ఇట్లా ఆడిట్ ద కీ పేజెస్ H1, H2 ఇంటర్నల్ లింక్స్ ఇవన్నీ కూడా మనకి చూపిస్తుందనమాట. కాంపిటేటర్స్ అండ్ కీవర్డ్ గ్యాప్ అనాలిసిస్ ఇవన్నీ ఏమేం చేయాలో ఇవన్నీ చూపిస్తుంది. బట్ మనకు కంప్లీట్‌గా డీటెయిల్స్ అనేవి ఇక్కడ రావు. ఇక్కడి నుంచి కూడా చూసుకోవచ్చు. బట్ ఇక్కడొచ్చేసి యాక్షన్ ప్లాన్, అవుట్‌లైన్ బేస్డ్ ఆన్ 13 స్టెప్స్ ఫ్రేమ్‌వర్క్. ఇది మనం యాక్షన్ ప్లానింగ్ ఏమైంది అంటే కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చింది. లోకల్ ఎస్‌ఈఓ గురించి ఏమిచ్చింది, లోకల్ డీటెయిల్స్, బ్రాండ్ మెన్షన్స్ ఇవన్నీ ఇచ్చింది. ఇందులో వచ్చేసి మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాల్సినవి కొన్ని ఇక్కడ ఇచ్చిందనమాట. ఫస్ట్ 30 డేస్ అంటే టెక్నికల్ ఫిక్స్ ద క్రాల్ ఎర్రర్స్ అండ్ కరెక్టింగ్ ద మెటా ట్యాగ్స్, ఇంప్లిమెంటింగ్ ద సైట్ మ్యాప్స్ ఇవన్నీ కూడా చూడమని చెప్పింది. బట్ మనం ఆల్రెడీ చేసున్నాం ఇవి. ఇవి స్టెప్స్ అనమాట ఏమేమి చేయొచ్చు. ఇన్ కేస్ మీరు ఏదైనా కొత్త వెబ్‌సైట్ తీసుకున్నారనుకోండి, వాళ్ళు అడిగితే మీరు ఈ డీటెయిల్స్ చెప్పొచ్చనమాట. కంటెంట్, కీవర్డ్స్ ఇవన్నీ కూడా చేయొచ్చు. కంప్లీట్ గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్స్ ఇవన్నీ. అలాగే
బట్ ఇక్కడైతే కంప్లీట్ అది డీటెయిల్స్ అనేవి ఇక్కడ అంతగా రాలేదు. మొబైల్ క్రాప్ వెబ్సైట్ స్పీడ్, ఎల్సిపి ఇవన్నీ కూడా మెట్రిక్స్ మనం వెబ్సైట్ స్పీడ్ టెస్ట్‌లో చూసాం కదా! అవొస్తాయి. ఇమేజ్ ఆల్ట్ ట్యాగ్స్, ఫ్లాగ్ ఇమేజ్ ఆల్ట్ ట్యాగ్స్ అండ్ అట్రిబ్యూట్స్ ఇవన్నీ కూడా ఏమేమి మనం ఇంప్లిమెంట్ చేయాల్సిన ప్లేసెస్ ఉన్నాయన్నమాట. ఒకవేళ మనకి ఏమేమి ఇంప్లిమెంట్ చేయాలో అర్థం కాలేదంటే ఇవి చూసుకొని మన ఆడిట్ రిపోర్ట్ చూసుకొని మనం ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చన్నమాట. ఇవి ఉన్నాయా లేవా? ఈ 404 బ్రోకెన్ లింక్స్ ఉన్నాయా లేవా? టైటిల్ డిస్క్రిప్షన్, మొబైల్ క్రాప్ వెబ్ వైటల్స్ ఇవన్నీ కూడా మనం చేయాల్సిన ప్రాసెస్ అనమాట. వీటినైనా బేస్ చేసుకొని మనం రిపోర్ట్స్ చూసుకొని మనం అప్డేట్ ఇవ్వచ్చు క్లయింట్‌కి. అంటే అర్థం కాలేదనుకోండి వాళ్ళు ఏమడిగారో, ఏం చెప్పారనుకో, ఇట్లా మనకి డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇస్తది. లైక్ ఇంకొక ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ మన వెబ్‌సైట్ సైట్ కోలన్ శ్రీష డిజిటల్స్ డాట్ ఇన్ అని ఇచ్చామనుకోండి మన వెబ్‌సైట్ ఇండెక్స్ అయిందా లేదా అని చూపిస్తుంది. బట్ ఇది మనము మైక్రోసాఫ్ట్ బింగ్‌లో చూసాం. గూగుల్‌లో చూడాలి. గూగుల్‌కి ఇండెక్స్ చేసాం. మైక్రోసాఫ్ట్ చేయలేదు కాబట్టి గూగుల్ ఇండెక్స్ అయిందా లేదా మన పేజీ అనేది చెక్ చేసుకోవడం మాన్యువల్‌గా ఇలా సైట్ కోలన్ శ్రీష డిజిటల్స్ డాట్ ఇన్ ఇస్తే ఇక్కడ మనకి అయితే వస్తుందనమాట. ఇప్పుడు దీంట్లో కూడా పేజెస్ ఏమన్నా ఒక పేజ్ తీసుకొని దాన్ని యాడ్ చేసిన పేజ్ ఇండెక్స్ అయిందో లేదో చూద్దాం. ఓటేసేగో ఇక్కడ ఇంటర్నెట్ మార్కెటింగ్ డూ యూ ఓన్ ఇది అవ్వలేదట్టుంది. ఇది అవ్వలేదు. కంప్లీట్ గైడ్ టు లెర్న్ గ్రో అండ్ ఇది ఒక టైటిల్ ఇది డిఫరెంట్ ఉన్నట్టుంది. ఓకే. కంప్లీట్ గైడ్ టు ఇక్కడ నుంచి చూపిస్తుంది. ఓకే. ఇది ఇండెక్స్ అయింది. మనం ఇట్లా మాన్యువల్‌గా చెక్ చేసుకోవచ్చు. మన వెబ్‌సైట్ ఇండెక్స్ అయిందా లేదా అనేది. వద్దొద్దు. ఏదో ఒకటి చూస్తా. ఇంట్లో మనం ఏఐ టూల్ యూజ్ చేసి అనాలిసిస్ చేసుకోవచ్చు. ఇంకొక అనాలిసిస్ ఉంటది. ఎస్‌డబ్ల్యూఓ అనాలిసిస్. హ్మ్. ఇది ఒక అనాలిసిస్ ఉంటది. స్వాట్ అనాలిసిస్ అని. లైక్ అప్పుడు మన కాంపిటీటర్స్‌కి ఇది మనం చేయొచ్చు. ఇది బానే వస్తది మనకు డీటెయిల్స్ ఇక్కడ. మన స్ట్రెంగ్త్ ఏంటి, వీక్‌నెస్ ఏంటి, ఆపర్చునిటీస్ ఏంటి, థ్రెట్స్ ఏంటి, మనకేంటి, మన కాంపిటీటర్స్‌కి ఏమున్నాయి, ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. మనం మల్టిపుల్ అది మన లాంగ్వేజెస్‌ని ఇస్తాం. ఫోకసింగ్ ఇది ఏ డిజిటల్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, జాబ్ సపోర్ట్, ఆహ్, వైడ్ రేంజ్ ఆఫ్ కోర్సెస్ అండ్ ఆన్‌లైన్ యాక్సెసిబిలిటీ. వీక్‌నెసెస్ ఏంటి లో బ్రాండ్ రికగ్నిషన్ ఔట్‌సైడ్ హైదరాబాద్. అంటే ఎక్కువగా హైదరాబాద్ సైడ్ దాటిన తర్వాత మనకి బ్రాండ్ రికగ్నైజేషన్ లేదనమాట. ఎస్‌సిఓ వెబ్‌సైట్ గ్యాప్ ఉన్నాయి. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. మిస్సింగ్ ద స్కీమాస్, మెటా డిస్క్రిప్షన్ ఎక్స్ట్రా అనేది ఇవి చూపిస్తున్నట్టు. సమ్ కంటెంట్ డూప్లికేట్ కంటెంట్ అన్నమాట. అది మనం అనాలిసిస్ చేసుకోవాలి. సైట్ స్పీడ్ కొంచెం మొబైల్ పెర్ఫార్మెన్స్ తక్కువ ఉంది. యాక్చువల్‌గా మనం నేను చూసాను. చూపిస్తుంది. లిమిటెడ్ వీడియో యూట్యూబ్ ప్రెజెన్స్. యూట్యూబ్‌లో వీడియోస్ ఉన్నాయి గానీ మనకి ప్రెజెన్స్ అనేది తక్కువుంది. అది కూడా చూపిస్తుంది. అండ్ వీక్ ఆఫ్ పేజ్ ఎస్‌సిఓ బ్యాక్‌లింక్ ప్రొఫైల్ అంటే మనము ఆఫ్ పేజ్ ఎస్‌సిఓలో బ్యాక్‌లింక్స్ చేయట్లేదు కాబట్టి ఇది కూడా చూపించింది. నో హైలైట్ అండ్ అల్యూమినియస్ సక్సెస్ స్టోరీస్ అని మనం సక్సెస్ స్టోరీస్‌ని హైలైట్ చేయట్లేదు ఇంకా. అది కూడా చూపించింది. అలాగే ఆపర్చునిటీస్ ఏమంటే
గ్రోయింగ్ డిమాండ్ ఇన్ ఏఐ డిజిటల్ మార్కెటింగ్. ఏంటి ఇది డిమాండ్ ఉంది కాబట్టి మనం ఇది యూజ్ చేసుకొని మనం సౌత్ ఇండియాని టార్గెట్ చేయొచ్చు. హ్మ్. అండ్ అలాగే ఆహ్, ఎక్స్ ఎక్స్‌పాన్షన్ ఇంటూ ద టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్. అంటే టైర్ 1 సిటీస్ అంటే పెద్ద సిటీస్ లైక్ హైదరాబాద్, బెంగుళూరు ఇలాంటివి. టైర్ 2, టైర్ 3 అంటే లైక్ స్టేట్స్ అనమాట. అట్లా వాటిలో ఉండే చిన్న చిన్న సిటీస్ అండ్ ఇంకా దాని తర్వాత ఇంకా చిన్న సిటీస్ అట్లా అవి కూడా టార్గెట్ చేయొచ్చని మనకి ఇస్తున్నాడు. మనకు ఆపర్చునిటీస్. అండ్ యూట్యూబ్ రీల్స్ పెంచుకోవాలి. మనం రీల్స్ చేయట్లేదు కాబట్టి యూట్యూబ్ రీల్స్ స్ట్రాటజీ వర్కౌట్ చేయాలి. అలాగే ఆ కార్పొరేట్ కాలేజెస్‌కి ఇట్లా ఎంబీఏ కాలేజెస్‌కి ఇక్కడ మనం టార్గెట్ అవ్వాలి. అలాగే సర్టిఫికేషన్, అఫిలియేషన్ ప్రోగ్రామ్స్ రన్ చేసుకోవచ్చనమాట. అంటే లైక్ అఫిలియేషన్ ప్రోగ్రామ్స్ మళ్ళీ ఈ గూగుల్ హబ్స్ ఫర్ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేయడం కూడా ఇవి మనము పెట్టుకోవచ్చు మనకు ఆపర్చునిటీస్ లాగా. థ్రెట్స్ ఏంటంటే హై కాంపిటీషన్. కాంపిటీషన్ చాలా ఎక్కువుంది మనకి. ఈ రిమైనింగ్ వెబ్‌సైట్స్ అండ్ రిమైనింగ్ కంపెనీస్ నుంచి. అలాగే చేంజెస్, అల్గారిథమ్ చేంజెస్, టెక్నికల్ ల్యాండ్‌స్కేప్ ఇవన్నీ కూడా మనం ఫ్రీక్వెంట్‌లీ చెక్ చేసుకుంటూ ఉండాలి. వీటికి తగ్గట్టుగా మనం కంటెంట్ అప్డేట్ చేసుకుంటూ ఎస్‌ఈఓ చేయాలి. అండ్ స్టూడెంట్ డిస్ట్రక్ట్ ఆన్‌లైన్ లెర్నింగ్స్. అంటే ఆన్‌లైన్ లెర్నింగ్‌కి స్టూడెంట్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎందుకంటే స్కామ్స్ అండ్ లో క్వాలిటీ ట్రైనర్స్ వీటన్నిటిని బేస్ చేసుకొని ఆల్రెడీ ఇలాంటి కేసెస్ మన దగ్గర చాలా వస్తున్నాయి. ఎవరు అడిగినా మాకు ఆన్‌లైన్ క్లాసెస్ చెప్తామని మనీ పే చేయించుకొని ఒక 1 వీక్, 10 డేస్ చెప్పిన తర్వాత క్లాసెస్ క్లోజ్ చేస్తున్నారని. తర్వాత అసలు కాంటాక్ట్ అవ్వట్లేదని ఇలాంటివి వస్తున్నాయి అనేసి ఇది ఇది చాలా జరుగుతుంది బయట. రైజింగ్ యాడ్ కాస్ట్. అలాగే మనకి యాడ్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతా ఉంది గూగుల్ యాడ్స్. ప్రీవియస్‌తో పోల్చుకుంటే ఇప్పుడు వచ్చే చేంజెస్ వల్ల ఏఐ వల్ల ఏంటంటే కొంచెం కాస్ట్ అనేది పెరుగుతుంది. అది కూడా ఇచ్చాడు మనకి వచ్చేసి నెగెటివ్ రివ్యూస్. నెగెటివ్ రివ్యూస్ వస్తే ప్రాబ్లమ్ బట్ మనకేమి ఏదైనా నెగెటివ్ రివ్యూస్ వచ్చినప్పుడు మనం హ్యాండిల్ చేసుకొని ప్రెజెంట్ అయితే ఏం లేవులేండి మన దగ్గర. ఇవి థ్రెడ్స్ ఉంటాయి. ఛాన్స్ ఉంది. ఇట్లా ఉంది కదా! మళ్ళీ సేమ్ ఇలాగే మన కాంపిటీటర్స్ కూడా యూజ్ చేసి వాళ్ళు అప్పుడు మనకు అర్థమవుతదంట. మన స్ట్రెంత్ ఏంటి? వాళ్ళ స్ట్రెంత్ ఏంటి? ఆ స్ట్రెంత్ నుంచి మనం ఆహ్, ఏమి సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎక్కడున్నాయి? మనకు ఆపర్చునిటీస్ ఎక్కడ తక్కువున్నాయి? మనం ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలి? ఇలా కాంపిటీటివ్ స్వాట్ అనాలిసిస్ కూడా చేయొచ్చు. శ్రీష డిజిటల్ అని ఇచ్చాం కదా! ఇక్కడ స్వాట్ అనాలిసిస్ ఫర్ దీనికి ఇచ్చేది వీళ్ళకి ఎప్పటినుంచో ఉంది. ఇప్పుడు కూడా వాళ్ళకి గూగుల్ యాడ్ రన్ అవుతుంది ఈ రోజు గూడా. వాళ్ళు పర్ మంత్ ఒక యూట్యూబ్‌కే రూ. 1,00,000 పైన ఖర్చు పెడతారు యాడ్స్‌కి. ఇట్లా ఖర్చు పెట్టడం వల్ల వాళ్ళేంటంటే బాగా ఎక్కువ పాపులర్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో వాళ్ళది చూద్దాము. ఎస్టాబ్లిష్డ్ అంటే హైదరాబాద్ మొత్తం అది ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఎక్కువ మందికి తెలిసింది. వైడ్ కోర్స్ కవరేజ్ ఆఫర్ 25+ మాడ్యూల్స్ ఇంక్లూడింగ్ ఎస్‌సీఓ, పీపీసీ ఇవన్నీ కూడా ఉన్నాయి. Including advertised tools to certification which attract the job seekers and practical training focus 100% placement assistance adds value the students. అంటే ఇప్పుడు మనం ఈ కీవర్డ్ అనేది యూజ్ చేసుకోలేదు మనము ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అని బట్ అష్యూరెన్స్ ఇవ్వట్లేదు అసిస్టెన్స్ కాబట్టి రియల్ టైం ప్రాజెక్ట్స్ ఇది మనకి ఉంది రియల్ టైం ప్రాజెక్ట్స్ అండ్ ఇంటర్న్షిప్స్ మన మోడల్స్ కూడా మనది ఇంకా మనం దాన్ని ఇంకా ఎస్టాబ్లిష్ చేయాలి. ఆ కీవర్డ్స్‌ని. ఇక్కడ ఉన్న స్ట్రెంత్ వీళ్ళు ఏమేమి ఎస్టాబ్లిష్ చేసుకున్నారో అవి. అలాగే మల్టీ ఛానల్ లెర్నింగ్ ఆప్షన్స్. అంటే వీళ్ళకి క్లాస్ రూము ప్లస్ ఆన్‌లైన్ 2 ఉన్నాయి. మనకి హైబ్రిడ్ మోడలింగ్ ఇంక్రీజ్ టు రీచ్ ద బియాండ్ ద హైదరాబాద్. ఇది కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఆన్‌లైన్ ఉంది, ఆఫ్‌లైన్ ఉంది. బట్ హైబ్రిడ్ మోడ్‌లో అంటే కొన్ని రోజులు క్లాస్‌కొచ్చి కొన్ని రోజులు ఇంటి దగ్గర ఉండి నేర్చుకునేలా కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అట్లాగే వెబ్‌సైట్ స్ట్రక్చర్, కాల్ టు యాక్షన్, నావిగేటింగ్, లైవ్ చాట్, డైరెక్ట్ ఫోన్ సపోర్ట్, కోర్స్ ఎంక్వైరీ ఫార్మ్ మేక్ కన్వర్షన్ ఈజియర్. ఇదివన్నీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. అలాగే వీక్‌నెస్, డిజైన్.
యూఐ ఎక్స్‌పీరియన్స్ అంటే వెబ్‌సైట్ అనేది డిజైన్ అంతగా లేదు వీళ్ళ వెబ్‌సైట్‌లో. ప్రాపర్‌గా లేదు. సమ్ ఎలిమెంట్స్ ఈస్ ఫీల్ ఔట్‌డేటెడ్ కల్చర్. బట్ ఈ మనకి వీక్‌నెస్‌లు కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన దాంట్లో ఇలాంటి వీక్‌నెస్‌లు ఉన్నాయో లేవో చెక్ చేసుకోవడానికి యూజ్ అవుతది. ఎస్‌సిఓ అండ్ కంటెంట్. స్క్రీన్ షేర్ అవ్వట్లేదండి. ఓహ్! స్క్రీన్ రావట్లేదు. వస్తుంది గదా! లేదు మీ ఇమేజ్ స్క్రీన్ ఒకటే వస్తుంది. షేరింగ్‌లోనే ఉంది. మీ ఇమేజ్ వస్తుంది అంతే మరి. ఇప్పుడు? ఇప్పుడైనా అంతే ఇప్పుడు ఉందండి. గూడానా? ఆ! షేరింగ్ ది స్క్రీన్ వస్తుంది. నాకు ఇమేజ్ అది మీ జీమెయిల్ ఏదుందో అదే అవునా? ఇమేజ్ ఇది కనిపిస్తుంది. స్క్రీన్ షేరింగ్‌లోనే ఉంది. ఇప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు ఇప్పుడు వెబ్‌సైట్ కనిపిస్తుందండి. కనిపిస్తుందా? స్క్రీన్ ఇప్పుడు కనిపిస్తుంది. ఇది కనిపిస్తుందా? చాట్‌జీపీటీ. ఇప్పుడు కనిపిస్తుంది. అదేదో కనిపిస్తుందండి. చాట్‌జీపీటీ కాదు. ఇప్పుడు ఇదేదో మధ్యలో చాట్‌జీపీటీ స్ట్రక్ అయ్యి కనిపిస్తుంది. ఉంటదయితే. హ్మ్. షేరింగ్‌లోనే చేశాను ఫస్ట్‌లోనే. ఇక్కడ ఇట్లా మీరు 2, 3 వెబ్‌సైట్‌లు తీసుకొని అంటే సేమ్ ఫీల్డ్ నుంచి తీసుకోండి. ఏదైనా డిజిటల్ ఫీల్డ్ మార్కెటింగ్ 2 ఫీల్డా? తీసుకొని ఇట్లా స్వాట్ అనాలిసిస్ చేయండి. ఎందుకంటే మీకు ఇంటర్వ్యూలో కూడా క్వెషన్ అడగొచ్చు. 2 వెబ్‌సైట్స్ ఇచ్చి స్వాట్ అనాలిసిస్ చేయమని. స్వాట్ అంటే స్ట్రెంగ్త్, వీక్‌నెస్, ఓకే. ఆపర్చునిటీస్, థ్రెట్స్. ఇవి 4 ఏంటి అనేది అడుగుతారు. అలాగే మీరు వర్క్ హ్మ్. ఫ్రమ్ హోమ్ అంటే మీకు అసైన్‌మెంట్ ఇస్తారు చేయమని. వాళ్ళే కాంపిటీటర్స్‌ని ఇచ్చి స్వాట్ అనాలిసిస్ చేయమంటారు. ఇక్కడ మీరు డైరెక్ట్ ఇంతకుముందయితే ఓకే. మనము సెపరేట్‌గా చెక్ చేసుకొని చేయాల్సొచ్చేది. ఇప్పుడు అంత అవసరం లేదు మాక్సిమం. అంటే ఆడిట్ రిపోర్ట్ అంటే లైవ్ రిపోర్ట్ ప్రాపర్‌గా రాదు గానీ ఇది బానే వస్తది. ఇది మీరు ఇక్కడ చాట్‌జీపీటీ నుంచి కూడా తీసుకోవచ్చు. ఆపర్చునిటీస్ యూట్యూబ్ అండ్ ఓకే. ఇన్‌ఫ్లుయెన్సర్ హ్మ్. కొలాబరేషన్ ఉంది ఇక్కడ వీళ్ళకి. అంటే రిమైనింగ్ హ్మ్. ఇన్‌ఫ్లుయెన్సర్స్‌తో కొలాబరేట్ అయ్యి అలాగే లోకల్ ఎస్‌ఈ1 గూగుల్ మై బిజినెస్ ప్లేస్ ఆప్టిమైజేషన్ చేశారు. అలాగే కంటెంట్ మార్కెటింగ్, బ్లాగ్ ఎక్స్‌పాన్షన్ వీళ్ళు హ్మ్. చాలా బ్లాగ్స్ రాస్తా ఉన్నారన్నమాట. బ్లాగ్స్ కూడా ఫోకసింగ్ కీవర్డ్ యూజ్ చేసి డిఫరెంట్ బ్లాగ్స్ రాసి, ఆ బ్లాగ్స్ నుంచి కూడా ట్రాఫిక్ తెచ్చుకుంటున్నారు. అండ్ హ్మ్. పార్ట్నర్‌షిప్ ఉంది. స్టార్టప్స్ తోటి, జాబ్ పోర్టల్స్ తోటి వీళ్ళు పార్ట్నర్‌షిప్ అయ్యారు కొన్ని. ఆల్రెడీ వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అట్లానే కార్పొరేట్ ట్రైనింగ్ అంటే యూనివర్సిటీస్ తోటి టై అప్ అయ్యారంట. కార్పొరేట్ ట్రైనింగ్ అంటే మన యూనివర్సిటీ కాలేజెస్‌కెళ్ళి వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం అట్లా. లేకపోతే ఎంప్లాయీస్‌కి వాళ్ళ ఆఫీస్‌లో ఎంప్లాయీస్‌కి ట్రైనింగ్ ఇవ్వడం అలాంటివి కూడా. వీళ్ళంటే కంప్లీట్ బిజినెస్ హ్మ్. ఫోకస్ కాబట్టి వీళ్ళు ఇవన్నీ హ్యాండిల్ చేస్తున్నారు. హ్మ్. థ్రెడ్స్ వచ్చేసి ఇక్కడంటే కాంపిటీషన్ ఈజ్ హెవీ ఉంది. ఇది సేమ్ మనకి. ఆల్సో ఫేసింగ్ ద స్ట్రాంగ్ లోకల్ ప్లేయర్స్ వెబ్ ట్రైనింగ్, డిజిటల్ నెట్స్ ఇవన్నీ కూడా మనకి థ్రెడ్స్ అంటే మనకున్న కాంపిటీటర్స్ అంటే వీళ్ళందరిని చూసుకొని మనము ఇంకా ఇంప్రూవ్ ఎలా చేసుకోవాలనేది మనం ప్లానింగ్ చేసుకోవాలన్నమాట. ఈ అనాలిసిస్ అనేవి మనకి బాగా యూజ్ అవుతాయి. ఓకే. డిజిటల్ మార్కెటింగ్‌లో మాక్సిమం అనాలిసిస్ అండ్ రీసెర్చ్ ఇవి 2 చాలా ఇంపార్టెంట్. మెనీ హ్మ్. పొటెన్షియల్ లెర్నింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. చీపర్ యూడెమీ అండ్ యూట్యూబ్ ఆల్టర్‌నేటివ్స్. అంటే ఏందంటే ప్రైస్ వీళ్ళకంటే కూడా రిమైనింగ్ చాలా తక్కువ ప్రొవైడ్ చేస్తున్నారు. ఓడింటి వల్ల ఫీజ్ కొంచెం ఎక్కువే ఉంటది. అంతే ఫస్ట్‌లో హ్మ్. కొంచెం తక్కువుండేది. మంచిగా వాళ్ళు ఎలా ఎస్టాబ్లిష్ అయ్యారు. కానీ అంటే చాలా ఇయర్స్ అయింది కదా! వాళ్ళు స్టార్ట్ చేసుకోవడం. ఇప్పుడు రీసెంట్‌గా కాదు. బట్ మార్కెటింగ్ వచ్చిన కాడి నుంచి వాళ్ళు మార్కెటింగ్‌కి ఓకే. అమౌంట్ బాగా స్పెండ్ చేస్తున్నారు. మార్నింగ్ గూడా వాళ్ళది హ్మ్. గూగుల్ యాడ్స్ వచ్చినియి. గూగుల్ యాడ్స్ వస్తాయి. ఫేస్‌బుక్ యాడ్స్ వస్తాయి. యూట్యూబ్ యాడ్స్ వస్తాయి. కంప్లీట్‌గా యాడ్స్ అనేవి ఓకే. వాళ్ళు బాగా రన్ చేస్తున్నారు పెయిడ్. అందుకని వాళ్ళు బాగా ఎస్టాబ్లిష్ అయ్యారు మార్కెట్‌లో. మనం హ్మ్. ఏదైనా అంతే ఫస్ట్ మార్కెట్‌లో మనం ప్రమోట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటది. తర్వాత మనం ఇచ్చే ప్రొడక్ట్ క్వాలిటీని బట్టి మన బిజినెస్ ఎన్ని రోజులు ఎంత లాంగ్ రన్ అవుతదనేది డిపెండ్ అయ్యి ఉంటది. ఓకే. ఈ ప్లాట్‌ఫార్మ్స్ అన్నిట్లోనూ యాడ్స్ చేస్తున్నారు కానీ చా చేంజెస్ ఆర్ యాడ్ కాస్ట్ అనేది కొంచెం ప్లాట్‌ఫార్మ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. బట్ వీళ్ళు ఇయన్నీ కూడా చేస్తున్నారు. యాడ్స్ అయితేనే రెప్యుటేషన్ మెను
ఈ నెగెటివ్ రివ్యూస్ అనేవి కామన్‌గా వస్తూనే ఉంటాయి. ఆహ్, ఇలాంటివి ఏమన్నా వచ్చినప్పుడు మనం రిమూవ్ చేసుకోవాలి. అవి ఏమన్నా ఉన్నాయో లేవో వాళ్ళకి మనకి తెలీదు గానీ బట్ ఇది వచ్చేసి లాస్ట్ ఇది మాత్రం మనం చెక్ జేసుకోవాలి ఏమైనా ఉందా లేదా అనేసి. వెబ్‌సైట్‌లోకెళ్ళి గూగుల్ రివ్యూస్‌లోకి, జస్ట్ డైల్‌లోకి ఇట్లా వాళ్ళది ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ చెక్ జేసుకోవాలి. అప్పుడైతే రిప్యుటేషన్ తెలుస్తది గానీ ఇక్కడ తెలీదు. హ్మ్. నెక్స్ట్ ఇక్కడ వరకు మనము కన్సిడర్ చేయొచ్చనమాట. ఇదంతా గూడా మనము ఒక రిపోర్ట్ లాగా ప్రిపేర్ చేసి క్లయింట్‌కి షేర్ చేయొచ్చు. ఎవరైతే మీకు ఇస్తారో అనాలిసిస్ చేయమని. ఈ స్వాట్ అనాలిసిస్, ఆడిట్ చేయడానికి ఏమేమి టాపిక్స్ ఆడిట్ చేయొచ్చు. ఇన్ కేస్ కొంతమందేంటంటే మిమ్మల్ని కొత్తగా అడుగుతారు. లైక్ ఇట్లా చిన్న చిన్న పాయింట్స్ ఇచ్చి, ఈ పాయింట్స్ వరకు చేయండి. లైకు వెబ్‌సైట్ మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్ కరెక్ట్‌గా ఉన్నాయో లేవో చేయండి. ఇవన్నీ అడుగుతారనమాట. ఇట్లా ఇచ్చినప్పుడు అప్పుడు మీరిక్కడ టైప్ చేసేసుకోండి మొత్తం. అది కాపీ పేస్ట్ చేసుకొని మీకర్థమవుతది. అతను ఏమిచ్చాడు, మనం ఏం చేయాలనేది కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తది. దాన్ని ఐడియా తీసుకొని మీరెళ్ళిపోవచ్చు. అంటే మీకు ఇంతకుముందు ఎవరైనా సపోర్ట్ చేయాల్సొస్తది వర్క్‌లో. ఒక సీనియర్స్ ఎవరో ఒకళ్ళ దగ్గర హెల్ప్ తీసుకోవాలి. బట్ ఇప్పుడు చాట్‌జీపీటీ వల్ల మీకు ఆ హెల్ప్ అవసరం లేదు. డైరెక్ట్ మీరు చాట్‌జీపీటీ నుంచి హెల్ప్ తీసుకొని వర్క్ చేయొచ్చు. ఏదైనా క్లయింట్ ఇచ్చిన క్వెషన్ మీకు అర్థం కాలేదు అంటే. ఇక్కడి వరకు మీరు చేయండి ఒకసారి. ఆడిట్ ఏమో మాన్యువల్‌గానే చేయండి. దీంట్లో అయితే మనకి కంప్లీట్‌గా అప్ టు డేట్ డీటెయిల్స్ అయితే రావు. అలాగే ఇంకా నెక్స్ట్ మనకి ఇంకొక టాపిక్ ఉంది. ఇప్పుడు ఎస్‌సీఓలోకెళ్ళే బదులు ఎస్‌సీఓలో ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయన్నమాట. వైట్ హ్యాట్ ఎస్‌సీఓ, బ్లాక్ హ్యాట్ ఎస్‌సీఓ అని. అవి డిస్కస్ చేద్దాము. మాక్సిమం చిన్న చిన్న పాయింట్స్ ఇవన్నీ కంప్లీట్ చేసేసుకున్నాక ఇంక డైరెక్ట్ వర్క్‌లోకెళ్దాము. ఈరోజు ఇవి 2 కంప్లీట్ చేసేసుకొని ఓకే. ఒకసారి స్వాట్ అనాలిసిస్ అనేది మీరు చెయ్యండి. ఆ! స్ ఓకే. ఆ! చేస్తానండి. 2 వెబ్‌సైట్ ఒకటి. సేమ్ కంపెనీస్ తీసుకొని మనదిప్పుడు డిజిటల్ మార్కెటింగ్ చేసాం గదా! 2 అదే సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ అనుకోండి. అవును. 2 కంపెనీస్ తీసుకొని సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ 2 కంపెనీస్‌కి చేయండి. అలాగే లేకపోతే ఇంకా ఏదైనా ఓకే. ఇంటీరియర్ డిజైన్ తీసుకున్నారనుకో సేమ్ అదే ఫీల్డ్‌లో 2 వెబ్‌సైట్స్ తీసుకొని ఫస్ట్, సెకండ్ ప్లేస్‌లో ఉన్నవి 2. ఆ! ఓకే. స్వాట్ అనాలిసిస్‌కి. ఎస్‌డబ్ల్యూఓటీ. ఇప్పుడు మనం ఇప్పుడు దాకా వర్క్ చేసింది అంతా కంప్లీట్‌గా వైట్ హాట్ ఎస్‌ఈఓ. ఈ వైట్ హ్యాట్ ఎస్‌ఈఓ అనేది గూగుల్ అప్రూవ్డ్. గూగుల్ ఏదైతే రూల్స్ మనకి ప్రపోజ్ చేసిందో, ఆ రూల్స్‌ని యూజ్ చేసి చేసేది వైట్ హ్యాట్ ఎస్‌ఈఓ. ఇప్పుడు చేసిన ప్రతి వర్క్ మనం వైట్ హ్యాట్ ఎస్‌ఈఓ. ఈ వైట్ హ్యాట్ ఎస్‌ఈఓ చేయడం వల్ల మనకి లాంగ్ టర్మ్ రిజల్ట్ అనేది వస్తది. కొంచెం ఇనిషియల్‌గా స్లోగా ఉన్నా గూడా ఈ రిజల్ట్ అనేది ప్రాపర్‌గా ఉంటది. లాంగ్ టర్మ్ మనం గూగుల్‌లో సర్వైవ్ అవ్వగలుగుతాం. బట్ ఈ బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓ వచ్చేసరికి కంప్లీట్‌గా ఆపోజిట్ వైట్ హ్యాట్ ఎస్‌ఈఓ. ఇవి చేయడం ఏంటంటే ఎవరు చేస్తారంటే ఎవరైనా మనకు ఫ్రాడ్స్, స్కామ్స్ చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళకి తర్వాత వెబ్‌సైట్‌తో పెద్దగా పనుండదు కాబట్టి ఫస్ట్ వాళ్ళు చేయాల్సిన వర్క్ అంతా ముందు చేసుకుంటారు కాబట్టి ఈ బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓ చేయడం వల్ల ఫాస్ట్‌గా వాళ్ళు అనుకున్న ర టార్గెట్ రీచ్ అయిపోతారు. తర్వాత వాళ్ళ వెబ్‌సైట్ పోయినా వాళ్ళకేం ప్రాబ్లమ్ ఉండదు. అలాంటి వాళ్ళు ఇలాంటి బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓ చేస్తారు. ఈ బ్లాక్ యాడ్ ఎస్ఈఓ అంటే ఇదివరకు ఏమైందంటే ఇవన్నీ చేస్తూ ఉంటే కొన్ని రోజుల తర్వాత పెనలైజ్ అయ్యేది మన వెబ్‌సైట్. బట్ ఇప్పుడేంటంటే ఏఐ వచ్చింది కాబట్టి చాలా ఫాస్ట్‌గానే మన వెబ్‌సైట్ ప్రాబ్లమ్ అయితే అవుతది. మనం లాంగ్ టర్మ్ జెన్యూన్ బిజినెస్ చేయాలంటే ఈ టెక్నిక్స్ అనేవి అసలు టచ్ చేయకూడదు. అంటే ఇవి ఏంటి అనేది మెయిన్‌గా తెలుసుకుంటే సరిపోద్ది. మీకు ఈ క్వెషన్స్ అంటే ఫ్రెషర్‌గా గాని
1, 2 ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని అడుగుతారు. వాట్ ఈస్ బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓ? వాట్ ఈస్ గ్రే హ్యాట్ ఎస్‌ఈఓ? అదే వాట్ ఈస్ వైట్ హ్యాట్ ఎస్‌ఈఓ అని. ఆహ్, అంటే మాక్సిమం ఎక్కువ కంపెనీస్ అడగవు. చాలా లిమిటెడ్‌గా వస్తది ఈ క్వెషన్. ఒక 10-15 ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే అందులో ఒకళ్ళు అడగొచ్చు, అడగకపోవచ్చు కూడా. వీటి గురించి అంతగా ఎవరికీ ఎక్కువ తెలీదు. ఇందులో వచ్చేసి మనకి కొన్ని పాయింట్స్ ఉన్నవి. ఇవన్నీ కూడా బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓ కిందకొస్తాయి. ఇందులో ఏది చేసినా అది బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓ కిందే తీసుకుంటది గూగుల్. కీవర్డ్ స్టఫింగ్. ఇప్పుడు మనకి ఆర్టికల్ రాస్తున్నాము. ఆర్టికల్ రాసినప్పుడు మన కీవర్డ్ పర్సెంటేజ్ అనేది 1-2% ఉండాలనమాట. అంతకన్నా ఎక్కువ ఉంది అంటే అది మనకి బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓ కిందకెళ్ళిపోతది. కీవర్డ్ స్టఫింగ్ అంటే ఎక్కువ కీవర్డ్స్‌ని యాడ్ చేయడం. అలాగే టైటిల్‌లో కూడా టూ మెనీ టైమ్స్ కీవర్డ్ అనేది రిపీట్ అవ్వకూడదు. ఇట్లా మనం జాగ్రత్త తీసుకోవాలి మనం కంటెంట్ రాసేటప్పుడు. ప్రీవియస్ ఏంటంటే కంటెంట్ రైటర్‌కి ఇవన్నీ తెలీదు కాబట్టి మనమే ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సొస్తది. ఇప్పుడేంటంటే కంటెంట్ మనమే చాట్‌జీపీటీని యూజ్ చేసి రాసుకుంటున్నాం కాబట్టి అందులో కీవర్డ్‌ని మనం చక్కగా చేసుకొని రాసుకోవచ్చు. ఇందులో ఇవి కీవర్డ్ అనేది రిపీట్ అవ్వకుండా ఉండడానికి. అలాగే క్లాకింగ్. ఈ క్లాకింగ్ అంటే ఏంటంటే యూజర్‌కి ఒక కంటెంట్ చూపిస్తుంది. అలాగే సెర్చ్ ఇంజిన్‌కి ఇంకొక కంటెంట్ చూపిస్తుంది. ఎలా అంటే యూజర్‌కి ఆర్టికల్‌లో రాసేటప్పుడేమో వేరే కంటెంట్ రాస్తారు. అలాగే గూగుల్‌కి సబ్మిట్ చేసే మెటా డేటా ఉంటది కదా! మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్, మెటా కీవర్డ్స్ ఇవన్నీ కూడా వేరుగా ఉంటాయన్నమాట. అప్పుడు గూగుల్ ఏమో ఆ కీవర్డ్స్‌కి రిజల్ట్ ఇస్తే లోపలికెళ్ళిన తర్వాత ఓపెన్ చేసినాక వేరే కంటెంట్ ఉంటది యూజర్‌కి. ఇట్లా వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్‌ని యూజ్ చేసి కీవర్డ్స్‌ని ఇట్లా ఆహ్, యాడ్ చేసేసి సెర్చ్ ఇంజిన్‌కి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారు. యూజర్‌కి ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అలాగే హిడెన్ టెక్స్ట్, హిడెన్ లింక్స్. అంటే మనము వెబ్‌సైట్‌లో కంటెంట్ రాస్తున్నాము. ఇప్పుడేం చేస్తామంటే ఎక్స్‌టర్నల్ లింక్ ఒకటి కావాలనుకున్నాం. ఎక్స్‌టర్నల్ లింక్ కావాలన్నప్పుడు గవర్నమెంట్ సైట్సో ఏదో యాడ్ చేసుకుంటే బెటర్. బట్ అన్నిటికి గవర్నమెంట్ సైట్స్ అవైలబుల్ ఉండవు కాబట్టి మనం సేమ్ డిజిటల్ మార్కెటింగ్, ఆన్‌లైన్ ట్రైనింగ్ అన్నప్పుడు మనం ఆన్‌లైన్ ట్రైనింగ్ వాళ్ళది వేరే మన కాంపిటీటర్స్ లింక్ తీసుకొచ్చి మనం యాడ్ చేసుకుంటున్నాం. అప్పుడేం చేస్తారంటే ఆ టెక్స్ట్ కనపడకుండా, అలాగే ఆ లింక్స్ కనపడకుండా కలర్ అనేది బ్యాక్‌గ్రౌండ్ కలర్‌లో కలిసిపోయేలాగా వైట్ కలర్ ఇచ్చేసారనుకోండి. అక్కడ టెక్స్ట్ ఉందా? లింక్ ఉందా? అనేది చూసే వాళ్ళకి కనపడదు. బట్ సెర్చ్ ఇంజిన్‌కి తెలుసు అక్కడ లింక్ ఉందని, అక్కడ టెక్స్ట్ ఉందని. బట్ మనకి కనిపించదు వైట్ కలర్స్ తోటి. అలా హిడెన్ టెక్స్ట్ కానీ, హిడెన్ లింక్స్ కానీ ఇవ్వకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే చాలా చిన్న చిన్న లెటర్స్‌తో అవి కనీసం అవి అక్కడుంది అదేంటో చదవాలి, అర్థం కావాలన్నంత కూడా అర్థం కాకుండా స్మాల్ లెటర్ సైజ్‌లో ఇచ్చేస్తారనమాట. ఇలా ఇచ్చినప్పుడు అలాంటి టెక్స్ట్ కూడా మనకి ప్రాబ్లమ్ నార్మల్‌గా యూజర్‌కి, సెర్చ్ ఇంజిన్‌కి ఇద్దరికీ ఒకేలా కనిపించేలా ఉండాలి. హిడెన్ టెక్స్ట్ గాని, హిడెన్ లింక్స్ గాని ఇవ్వకూడదు. ఇక్కడొచ్చేసి ఇక్కడ సెట్టింగ్స్ అంటే లైక్ మన టెక్స్ట్ వచ్చేసి డిస్‌ప్లే ఈక్వల్ టు నన్ అని ఇస్తే ఆ లైన్‌లో ఇచ్చిండే టెక్స్ట్ అనేది కనపడదు. కానీ మన ఈ సెర్చ్ ఇంజిన్‌కేమో అక్కడ ఉన్నట్టు తెలుస్తది. అప్పుడు సెర్చ్ ఇంజిన్‌లో ర్యాంక్ అవుతది. ఎండ్ యూజర్‌కి కనపడదు కాబట్టి మన ట్రాఫిక్ అనేది వేరే వాళ్ళకి ఎళ్ళకుండా ఇట్లా ప్లాన్ చేస్తారు. ఇట్లాంటివన్నీ కూడా ఇదివరకు చేసేవాళ్ళు. కొన్ని సార్లు తర్వాత ఏంటంటే ఏ లైక్ లైక్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో బిజినెస్ ఓనర్స్ వాళ్ళ నుంచి ప్రెషర్ వస్తది. మాకింకా లీడ్స్ రావట్లేదు. లేకపోతే మా సైట్ ఇంకా టాప్‌లో రాలేదు ఇలా. ఇలాంటివేంటంటే ఇలాంటి టెక్నిక్స్ యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు చాలా స్ట్రిక్ట్‌గా ఉంది. ఒకప్పుడు ఇంత రూల్స్ లేవు కాబట్టి అప్పుడు చేసేవాళ్ళు. హిడెన్ టెక్స్ట్‌లు ఇవన్నీ ఇవ్వడం. ఇచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి ఇమ్మీడియేట్‌గా ర్యాంక్ అనేది టాప్‌లో వచ్చేది. తర్వాత మళ్ళీ అది రిమూవ్ చేసుకోవడం అట్లా ఏయో టెక్నిక్స్ అయితే ప్లే చేసేవాళ్ళు. బట్ ఇప్పుడైతే అది చాలా ప్రాబ్లమ్ అవుతుంది. ఎందుకంటే ఏఐ ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఇవన్నీ కష్టం కొంచెం. లింక్ ఫ్రేమింగ్ అనమాట. క్రియేట్ ఎ నెట్వర్క్ విత్ వెబ్‌సైట్స్ దట్ లైక్ ఈచ్ అదర్ స్లోలీ ఫర్ పర్పస్ ఆఫ్ ది ఇంక్రీజింగ్ ద బ్యాక్ లింక్స్. ఇక్కడంటే లింక్ ఫ్రేమింగ్ అంటే ఎక్కువ లో క్వాలిటీ లింక్స్‌ని మనం యాడ్ చేసుకోవడం. మన వెబ్‌సైట్‌కి లో క్వాలిటీ లింక్స్ యాడ్ చేసుకోవడము ఇవి కరెక్ట్ కాదు. లో క్వాలిటీ లింక్స్ అంటే మనం తీసుకొచ్చే వెబ్‌సైట్స్ యొక్క డొమైన్ అథారిటీ తక్కువున్న డొమైన్ అథారిటీ వెబ్‌సైట్స్ నుంచి లింక్ యాడ్ చేసుకోవడాన్ని లో క్వాలిటీ లింక్స్ అంటారు. అలాగే
స్పామ్ ఉన్న లింక్స్ అంటే మన కేటగరీ కాకుండా వేరే కేటగరీ యాడ్ చేసుకోవడం ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. అలాగే బయింగ్ అండ్ సెల్లింగ్ ద లింక్స్. మనము వేరే వాళ్ళు లింక్స్ సెల్ చేస్తూ ఉంటారు. మనకి చాలా యాడ్స్ ఒస్తాయి. మేము రూ. 1000కి ఇన్ని లింక్స్ ఇస్తాము. రూ. 2000కి ఇన్ని లింక్స్ ఇస్తాము. హై క్వాలిటీ బ్యాక్ లింక్స్ ఇస్తాం. ఇట్లా అని మనకి యాడ్స్ ఒస్తాయి. అలాంటి వాళ్ళ దగ్గర మనం బ్యాక్ లింక్స్ కొనుక్కోకూడదు. అలాంటివి యాడ్ చేయకూడదు. వాటిని గూగుల్ అనేది ఎంకరేజ్ చేయదు. మాన్యువల్ ప్రాసెస్ మాత్రమే గూగుల్ యాక్సెప్ట్ చేస్తుంది. ఇప్పటి వరకు ఇన్ని టెక్నాలజీస్ ఇంప్రూవ్ అయినా ఏఐ వచ్చినా కంటెంట్ రైటింగ్‌కి ఇంత ఇన్ఫర్మేషన్ మొత్తం ఏఐ వచ్చినా ఈ లింక్ బిల్డింగ్‌కి మాత్రం ఏఐ సపోర్ట్ లేదు. కంప్లీట్‌గా మాన్యువల్‌గా చేయాల్సిందే. మనకి డిజిటల్ మార్కెటింగ్ చేసేవాళ్ళు ఇది ఒకేసారి ఎక్కువ బల్క్‌లో లింక్స్ యాడ్ చేసుకోవడం కూడా కరెక్ట్ కాదనమాట. స్లోగా మాన్యువల్ వేలో లిమిటెడ్ వేలోనే బ్యాక్ లింక్స్ అనేది యాడ్ అవుతా ఉండాలి. ఒకవేళ అన్ని బల్క్ వేలో మోస్ట్ లింక్స్ అన్నీ ఒకేసారి యాడ్ అయిపోయినాయి అనుకోండి అది జస్ట్ స్పామ్ కింద కన్సిడర్ చేస్తది. మనం ఏదో ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నాం మన వెబ్‌సైట్‌ని పెనలైజ్ చేస్తది. అలాగే డూప్లికేట్ కంటెంట్, స్క్రేప్డ్ కంటెంట్ అంటే మనం డూప్లికేట్ కంటెంట్ అంటే వేరే వాళ్ళ సైట్‌లో నుంచి కాపీ చేసి పేస్ట్ చేసుకోవడం కానీ, అంటే మనకిప్పుడు టూల్ వచ్చింది కాబట్టి మనకు ఆ అవసరం లేదు. ఈ ఏఐ టూల్ లేకపోయినప్పుడు ఏంటంటే కంటెంట్ రైటర్స్ అవైలబుల్ లేనప్పుడు లేదా చిన్న చిన్న కంటెంట్స్ కావాల్సొచ్చినప్పుడు రాయడం రాని వాళ్ళు ఏం చేస్తారంటే వేరే వాళ్ళ కంటెంట్ తీసుకొని కాపీ పేస్ట్ చేసుకోవడము, లేదంటే దాన్ని రీరైటింగ్ టూల్స్‌లో ఏసి రీరైట్ చేసుకొని రాసుకోవడము ఇవన్నీ పెడతారు. అవన్నీ కూడా యాక్సెప్ట్ చేయదు గూగుల్. అలాగే డోర్‌వే పేజెస్ అంటే లో క్వాలిటీ పేజెస్. ఆ పేజెస్ నుంచి మనము యూజర్స్‌ని ఇంకొక పేజీకి రీడైరెక్ట్ చేయడం అంటే ఇప్పుడంటే బ్లాగ్స్ క్రియేట్ చేసుకుంటాం కదా! బ్లాగ్స్ అవి లో క్వాలిటీ బ్లాగ్స్ నుంచిలో మన వెబ్‌సైట్ యాడ్ చేసుకొని అక్కడి నుంచి మనం ట్రాఫిక్‌ని డైవర్ట్ చేసుకోవడం ఇవన్నీ కూడా కరెక్ట్ కాదనమాట. అలాగే మనం ఒక కీవర్డ్ ఇచ్చి ఆ కీవర్డ్ క్లిక్ చేయగానే ఆ కీవర్డ్‌కి రిలేటెడ్‌గా కంటెంట్ కాకుండా వేరే కీవర్డ్ రిలేటెడ్ కంటెంట్‌కి వెళ్ళినా కూడా అది కరెక్ట్ కాదు. అలాగే క్లిక్ బైటింగ్స్ అంటే జస్ట్ వ్యూస్ కోసము మనం కంటెంట్ ఒకటి రాసి కంటెంట్‌లో లేని టాపిక్స్‌ని టైటిల్‌లో యాడ్ చేస్తూ ఉంటారు. అంటే లైక్ మనం కొన్ని యూట్యూబ్ ఛానెల్స్‌లో చూస్తాం. ఓకే. హీరోయిన్స్ హ్మ్. గురించి వాళ్ళ గురించి ఏదో గాసిప్స్ పెడతారు. చివరి వరకు ఎళ్ళినా కూడా ఆ టైటిల్‌కి తగ్గ టాపిక్ అనేది వీడియోలో ఎక్కడ ఉండదు. అలాగే ఆర్టికల్స్‌కి కూడా అలా రాయొద్దు. అంటే జస్ట్ క్లిక్ బైటింగ్స్ కోసం ఆర్టికల్ కంటెంట్ అనేది రాయొద్దు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెగెటివ్ ఎస్‌ఈఓ ఉంటుంది. ఈ నెగెటివ్ ఎస్‌ఈఓ ఏంటంటే, ఒక కాంపిటీటర్ ఉన్నారు మనకి. ఆ కాంపిటీటర్ ఫస్ట్ ప్లేస్‌లోనే ఉన్నారు. వాళ్ళు ఎన్ని రోజులు వర్క్ చేసినా మనము ఆళ్ళని రీచ్ అవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళ డొమైన్ ఏజ్ కావచ్చు, వాళ్ళకొచ్చే ట్రాఫిక్ కావచ్చు, వాళ్ళు చేసే ఎస్‌ఈఓ యాక్టివిటీస్, కంటెంట్ అప్డేట్స్, వాళ్ళు పెట్టే మార్కెటింగ్ ఎఫర్ట్స్ ఇవన్నీ కూడా ఎక్కువుండుండొచ్చు మనకంటే. మనం రీసెంట్‌గా వచ్చిన మార్కెట్‌లో మనం సెకండ్ ప్లేస్‌లో ఉన్నాం. ఫస్ట్ ప్లేస్‌కి ఎళ్ళట్లేదు. ఎన్ని రోజులు వర్క్ చేసినా ఎళ్ళనప్పుడు ఏం చేస్తారంటే, ఫస్ట్ ప్లేస్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నెగెటివ్ ఎస్‌ఈఓ చేస్తామనమాట. లైక్ స్పామ్ లింక్స్ వాళ్ళ వెబ్‌సైట్‌లో లింక్స్ తీసుకొని మనం స్పామ్ లింక్స్ యాడ్ చేసేస్తాం. ఎప్పుడైతే స్పామ్ లింక్స్ మన వెబ్‌సైట్‌కి యాడ్ అయిపోయినాయో ఆటోమేటిక్‌గా ఇమ్మీడియేట్‌గా మన వెబ్‌సైట్ ర్యాంక్ అనేది డ్రాప్ అయిపోద్ది. అప్పుడు ఆ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నవాళ్ళు డ్రాప్ అయితే ఏమైంది ఆటోమేటిక్‌గా సెకండ్ ప్లేస్‌లో ఉన్నోళ్ళు ఫస్ట్ ప్లేస్‌కెళ్ళిపోతారు. ఇట్లా కూడా చేసే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అందుకని ఎవ్రీ టైమ్ మనము వెబ్‌సైట్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. లైక్ సెర్చ్ కన్సోల్‌ని యూజ్ చేసుకొని, అలాగే స్పామ్ బ్యాక్‌లింక్ చెక్కర్‌ని, టాక్సీ లింక్స్ ఇవన్నీ గూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇది మన బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓ టెక్నిక్స్. ఒకవేళ ఈ ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. కీవర్డ్ స్టఫింగ్, క్లాకింగ్, హిడెన్ టెక్స్ట్ లింక్స్, లింక్ ఫ్రేమింగ్స్ ఇవన్నీ గూడా జస్ట్ మీకు ఐడియా ఉంటే ఇట్లా చేస్తే వీటన్నిటిని బ్లాక్ హ్యాట్ అంటారంటే ఇవి ఎక్స్‌క్లూడ్ చేసేసి వైట్ హ్యాట్ ఎస్‌ఈఓ చేసుకుంటాం. అలాగే నెక్స్ట్ ఇంకొకటేంటంటే గ్రే హ్యాట్ ఎస్‌ఈఓ. ఈ గ్రే హ్యాట్ ఎస్‌ఈఓ అనేది మనకి ఆహ్, వైట్ హ్యాట్‌కి, బ్లాక్ హ్యాట్‌కి మిడిల్‌లో ఉంటది. బట్ ఇది గుడ్ అని చెప్పలేము. ఇది బ్యాడ్ అని కూడా డిసైడ్ చేయలేము. బట్ బ్లాక్ హ్యాట్ కంప్లీట్‌లీ బ్యాడ్ అండ్ వైట్ హ్యాట్ ఈస్ గుడ్. బట్ ఈ గ్రే హ్యాట్ అనేది ఇన్ బిట్వీన్ ఉంటది. బట్ ఇది కూడా అన్‌ఆథరైజ్డ్. గూగుల్ యాక్సెప్ట్ చేయదు ఇవి కూడా. బట్ అలాగని రిస్క్ అనేది బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓకున్నంత రిస్క్ ఈ గ్రే హ్యాట్‌లో ఉండదు. బట్ రిస్క్ అల్గారిథం ఏదైనా అప్‌డేట్ వస్తే ఫస్ట్ స్టార్టింగ్‌లో ఎఫెక్ట్ అయ్యేది అంటే ఎవరైతే గ్రే హ్యాట్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకి ఎఫెక్ట్ అవుతది.
ఈ బ్లాక్ హ్యాట్ లాగే ఈ గ్రే హ్యాట్ కూడా మనకి ఫాస్ట్‌గా రిజల్ట్ ఇస్తది. బట్ లాంగ్ టర్మ్‌లో దీనికి కూడా ప్రాబ్లమ్ వచ్చే ఛాన్సెస్ ఉంటది. హ్మ్. దీన్నైతే కంప్లీట్‌గా ఇది బ్యాడ్ అని గాని, గుడ్ అని గాని డిసైడ్ చేయలేము. బయింగ్ ద ఎక్స్‌పైర్డ్ డొమైన్స్ అంటే కొన్ని డొమైన్స్ ఎక్స్‌పైర్ అయిపోంటాయి. మనం ఓపెన్ చేసినప్పుడు కొన్ని డొమైన్స్ కనిపించవనమాట. ఆల్రెడీ ఎవరో యూజ్ చేసి ఉంటారు. తర్వాత వాళ్ళు దాన్ని రిజిస్టర్ చేసుకోరు. అలాంటి ఎక్స్‌పైర్డ్ డొమైన్స్ ఏమన్నా ఉంటే కొనుక్కొని మనం యూజ్ చేసుకోవడం అనేది గ్రే హ్యాట్ ఎస్‌ఈఓ కిందకొస్తది. మన వెబ్‌సైట్ ర్యాంక్ చేసుకోవడానికి ఎవరైనా డొమైన్స్ ఎక్స్‌పైర్ అయిపోయిన డొమైన్స్ తీసుకోవడం ఇట్లాంటివి చేయకూడదు. అలాగే ప్రైవేట్ బ్లాగ్ నెట్వర్క్స్ వీటిని కూడా మనం యూజ్ చేయకూడదు. బ్యాక్ లింక్స్ క్రియేట్ చేయడానికి ప్రైవేట్ బ్లాగ్స్ ఉంటాయి. వాటిని మనము ఆహ్, యూజ్ చేయొద్దు. అలాగే స్పన్ ఆర్ ఏఐ జనరేటెడ్ కంటెంట్. అంటే కంప్లీట్‌గా ఏఐ జనరేటెడ్ కంటెంట్ అంటే చాట్‌జీపీటీ బిఫోర్ అయితే ఈ ఆప్షన్ ఉంది. దీన్ని ఏఐ జనరేటెడ్ కంటెంట్ నుంచి మనకు ర్యాంకింగ్ అనేది వచ్చేది కాదు. బట్ ఆఫ్టర్ ఏఐ వచ్చిన తర్వాత మన చాట్‌జీపీటీ వచ్చిన తర్వాత ఎండ్ యూజర్‌కి కూడా ఏఐ అందుబాటులో ఉంది. వాళ్ళు జనరేట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అంతకుముందు కొన్ని టూల్స్‌కి ఏఐ అవైలబుల్ ఉంది కంటెంట్ జనరేట్ చేసేది. బట్ ఇంత పర్ఫెక్ట్‌గా, ఇంత నీట్‌గా అయితే కంటెంట్ వచ్చేది కాదు. అందుకని అప్పుడైతే ఎవరు యూజ్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు గూగుల్ అలౌ చేస్తుంది. బట్ యూనిక్ అండ్ హై క్వాలిటీ కంటెంట్ గనక జనరేట్ చేసుకోగలిగితే ఏఐ నుంచి యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ క్లాకింగ్ లైక్ అంటే ఇప్పుడు మనము బ్లాక్ హ్యాట్‌లో చూసాం కదా! అలాగే దీంట్లో కూడా ఈ ఏఐ జనరేటెడ్ కంటెంట్ అనేది ఇప్పుడు వైట్ హ్యాట్‌లోకి వచ్చేసింది. అలాగే క్లాకింగ్ అనేది ఇది మనము యూజ్ చేసుకోకూడదు. అంటే ఒక పేజీ వేరే పేజెస్‌కి డిఫరెంట్ కంటెంట్ ఇట్లా అంటే యూజర్‌కి ఒక కంటెంట్, వెబ్‌సైట్‌కి సెర్చ్ ఇంజిన్‌కి ఒక కంటెంట్ ఇవి మనం యూజ్ చేయొద్దు. అలాగే ఇక్కడ ఇంకా కొన్ని ఎక్స్‌ట్రా యాడ్ అయినాయి. ఫేక్ రివ్యూస్ అనమాట. ఫేక్ రివ్యూస్, టెస్టిమోనియల్స్. కొంతమంది ఫేక్ రివ్యూస్ ఇస్తారు. 2000, 3000కి మీకు ఇన్ని రివ్యూస్ ఇస్తామని పోస్ట్ చేస్తుంటారు. అవి కూడా మనము తీసుకోకూడదు. గూగుల్ రివ్యూస్ అది స్క్రీన్ సరిగ్గా షేర్ అవ్వట్లేదండి. అది థియరీ హ్మ్. కూడా అది రావట్లేదు. థియరీ రావట్లేదు. స్క్రీను పోతుంది యాక్చువల్‌గా. నేను ఓకే. ఫోన్‌లో లాగిన్ అయ్యా ఇవాళ. అది స్క్రీన్ మీది ఇమేజే ఎందుకన్నా వస్తుంది. నెట్వర్క్ స్క్రీన్ ప్రాబ్లమా? రావట్లేదు. ఏం లేదు. నేను ఇది ఇది ఏమో మరి మీదేంటి డేటానా? ఇంటర్నెట్. ఇంటర్నెట్టా? వైఫై. వైఫై నేనేది ఉంది. ఇంటర్నెట్టే మరి. వైఫై అదే ఏం వైఫైయే. ప్రాబ్లమ్ ఏమి ఉండదు పెద్దగా. సరే చూద్దాంలెండి ఒకసారి. ఎందుకంటే నిన్న మా ఫస్ట్ 2 క్లాసెస్ అయితే హ్మ్. ఇందులోనే విన్నా కదా ఫోన్‌లోనే. స్క్రీన్ బానే వచ్చింది. మళ్ళీ ఇప్పటి నుంచి స్క్రీన్ రావట్లేదు. థియరీ రావట్లేదు. జస్ట్ మీ డిస్‌ప్లే ఇప్పుడొస్తుందా? ఇమేజ్ వస్తుంది అంతే. హుహు. నేను మామూలుగా అంతానే కరెక్ట్‌గానే పెట్టానే. ఎంటైర్ స్క్రీనే పెట్టాను. ఇప్పుడు వస్తుందా వర్డ్? వర్డ్ కనిపిస్తుందా వర్డ్‌లో హ్మ్. టెక్స్ట్? రావట్లేదా? కనపడట్లేదండి. ఆహా! హ్మ్. ఇప్పుడొస్తుంది. ఇప్పుడొస్తుంది. ఈ ఫేక్ స్క్రీన్ రివ్యూస్ ఇప్పుడొస్తుంది. రాయడము ఇవి కూడా కరెక్ట్ కాదు. బట్ కొంతమంది రాస్తారు. కానీ కొన్ని హుహు. ఎక్కువ ఫుల్‌గా ఫేక్ రివ్యూస్ కాకుండా ఆహ్, మినిమమ్ యూజ్ చేసుకోవడం సమ్‌వాట్ బెటర్. కానీ అలా ఎప్పటికి ఫేక్ రివ్యూస్ యూజ్ చేసి మన క్లయింట్స్‌ని మోసం చేయడం అనేది కూడా అది కరెక్ట్ కాదు. గూగుల్ ఎంకరేజ్ చేయదు. బట్ సమ్ థర్డ్ హ్మ్. పార్టీ సైట్స్‌లో వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. అంటే లైక్ డిఫరెంట్ సైట్స్ ఉంటాయి. కంప్లీట్‌లీ వాళ్ళు రివ్యూస్ కోసమే సైట్స్ పెట్టుంటారు. వెబ్‌సైట్స్. అలాంటి రివ్యూ సైట్స్ ఓకే. మళ్ళీ మళ్ళీ స్క్రీన్ అనేది వెళ్ళిపోతుంది యాక్చువల్లీ ఉండట్లేదు. థియరీ థియరీ‌గా అండి మీరు నేను చెప్పేదైతే పంపిస్తాను. అలాగే వీడియో కూడా చూడండి ఒకసారి. మరి ఓకే. ఎందుకనో ఓకే. ఇట్లా సరే అయితే అండి క్లాసు స్టాప్ చేద్దాం అయితే. థియరీ 2 కంప్లీట్ అయిపోయినాయి కదా! క్లిక్ బైటింగ్ హ్మ్. కంటెంట్ ఓకే. ఇది కూడా సేమ్ క్లిక్ బైటింగ్ కంటెంట్ అంటే బ్లాక్ హ్యాట్‌లో వచ్చినట్టు ఈ గ్రే హ్యాట్‌లో కూడా వస్తది. ఇది మాత్రం మనము రాకుండా హ్మ్. జాగ్రత్త పడాలి. యాహ్! ఓకే. వీటి గురించి ఏంటంటే జస్ట్ అడిగినప్పుడు కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్లస్ ఈ ఈ టెర్మినాలజీ గనుక యూజ్ చేసి మీరు ఆన్సర్ చేయగలిగితే మీకు కొంచెం ఐడియా ఉంది అని. లైక్ హుహు. వెబ్‌సైట్ ఓనర్స్‌కి ఏంటంటే మనము ఓకే. ఏం చేస్తున్నాం అనేది వాళ్ళకి తెలీదు. ఎస్‌ఈఓ గురించి తెలియని వాళ్ళకి. హ్మ్. ఎస్‌ఈఓ గురించి తెలిసిన వాళ్ళకైతే మనం ఏం వర్క్ చేస్తున్నామో వాళ్ళు ఐడెంటిఫై చేయగలుగుతారు. ఆ!
అందుకని అవును. కొంతమంది ఏం చేస్తారంటే ఈ బ్లాక్ హ్యాట్ టెక్నిక్స్ యూజ్ చేస్తారు. వాళ్ళ వెబ్‌సైట్‌కి ప్రాబ్లమ్ అయిపోద్ది. వాళ్ళేం చేస్తారంటే చేసిన ఎంప్లాయీస్ వెళ్ళిపోతుంటారనమాట. కొన్ని రోజులు చేసేసి ఇట్లా ప్రాబ్లమ్ వస్తుందన్నప్పుడు. అట్లాంటప్పుడు ఓకే. ఏంటంటే నెక్స్ట్ టైమ్ ఎళ్ళే వాళ్ళకి ప్రాబ్లమ్ అవుతది. అందుకని మాక్సిమమ్ ఇప్పుడు అందరూ చాలా అవేర్‌గా ఉంటున్నారు దీని గురించి కూడా. బట్ హ్మ్. మనకు తెలిస్తే మనం అలాంటివి ఫాలో అవ్వకుండా మనము ప్రాపర్ టెక్నిక్స్‌ని యూజ్ చేసుకొని బిజినెస్‌ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అలాగే మన ఓన్‌గా ఏదైనా చేయాలన్నా కూడా ఇవన్నీ మనకి యూజ్ అవుతాయి. మన బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేసుకోవాలన్న ఫ్యూచర్‌లో ఇవన్నీ ఓకే. తెలుసుకోవడం బెస్ట్. బట్ ఈరోజైతే ఓకే. మీరు ఈ బ్లాక్ హ్యాట్ అండ్ గ్రే హ్యాట్ మీరు ఫ్రీ ఉన్నప్పుడు చూసుకోండి. ఇంపార్టెంట్ అంతా ఇమ్మీడియేట్‌గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అండ్ మెటీరియల్ ఓకే. పంపిస్తాను చూసుకోండి. అలాగే ఈరోజైతే ఓకే. రిమైనింగ్ మీరు ఏమేమి పెండింగ్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసి ఒక SWOT అనాలిసిస్ చేయండి ఈ రోజుకి. SWOT అనాలిసిస్, ఆడిట్ సేమ్ వెబ్‌సైట్స్ తీసుకొని వెబ్‌సైట్స్ చేయమంటారా? తీసుకొని ఐటీ సాఫ్ట్‌వేర్ కంపెనీ చాట్‌జీపీటీలో అయితే సాఫ్ట్‌వేర్ కంపెనీ. చేయండి. అలాగే బ్లాక్ హ్యాట్, ఓకే. వైట్ హ్యాట్స్ ఏం టైమ్ ఉంటే చూసుకోండి. లేదంటే ఎప్పుడైనా మీరు ఫ్రీ ఉన్నప్పుడు చూడండవి. ఇంతవరకు ఈరోజు. ఓకే. రేపు ఓకే. మనం ఇంకా గూ ఇది చూద్దాం. గూగుల్ అనాలిటిక్స్ అండ్ సెర్చ్ కన్సోల్ చూద్దాము. టూల్స్. సెర్చ్ గూగుల్ కన్సోల్. అనలిటిక్స్ అండ్ ఆ రెండిట్లో గనుక సెర్చ్ వెబ్‌సైట్ కన్సోల్. ఓకే. అప్‌డేట్ అయిపోయింది అంటే మనకు ఇంకా తర్వాత నెక్స్ట్ మనం ఆఫ్ పేజ్ యాక్టివిటీస్‌కెళ్ళిపోవచ్చు. ఓకే. ఇదంతా ఆన్ ఇదంతా ఆన్ పేజే. పేజ్. హ్మ్. అండ్ ఓకే. టెక్నికల్ ఎస్‌ఈఓలో నిన్న మనం వెబ్‌సైట్ ఆడిట్ చేసాం కదా! ఆ ఆడిట్ అనేది మళ్ళీ మీరు ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ వెబ్‌సైట్స్‌కి టైమ్ ఉంటే. హలో! ఆ! ఆడిట్ మాత్రం ఓకే బాగా అండి. ప్రాక్టీస్ చేయండి. హ్మ్. ఓకే. 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 థాంక్స్.